చట్టం ఎవరికీ చుట్టం కాదంటారు. వ్యవస్థలో ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా చట్టం ముందు అందరూ తల వంచాల్సిందే అంటారు. అయితే చట్టం కొందరికి చుట్టంగా మారిందా? ముఖ్యంగా పోలీసులకు నచ్చినట్లుగా మారిందా? విజయవాడకు చెందిన 23 ఏళ్ల వయసున్న గాదే సాయికృష్ణ ఒక కేసులో విచారణ ఎదుర్కొంటూ వాయిదాలకు హాజరు కావడం లేదని కోర్టు NBW వారెంట్ ఇచ్చింది. సాయికృష్ణ ఆచూకీ కోసం అతని తల్లి గాదే విజయలక్ష్మిని కృష్ణలంక సిఐ నాగరాజు పిలిపించారు. తెలియదని చెప్పిన ఆ తల్లిని చెప్పుకోలేని భాషలో బూతులు తిట్టారు. ఆ తల్లి ఫోన్ లాక్కుని తమ వద్ద ఉంచుకున్నారు. సాయికృష్ణ ఆచూకీ కనుక్కున్నారు. ఎక్కడో మార్కాపురంలో ఉన్న అతనిని ఏప్రిల్ నెలాఖరులో సిఐ నాగరాజు స్వయంగా వెళ్ళి అరెస్టు చేసి తీసుకువచ్చారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఆ యువకుడిని చిత్రహింసలు పెట్టారు. విషయం తెలుసుకున్న తల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కొడుకును వదిలిపెట్టమని సిఐ నాగరాజును వేడుకుంది. నీ కొడుకును వెరైటీగా లాకప్ డెత్ చేస్తా, చూసుకుని వెళ్ళమని హేళనగా మాట్లాడారు సిఐ. గాదే సాయికృష్ణను పోలీసులు తీసుకువచ్చి నెలన్నర అయింది. ఇప్పటికీ ఆచూకీ లేదు. కొట్టి చంపేశారని ఆ తల్లి విజయలక్ష్మి, మేనమామ ముల్లపూడి నాగేశ్వరరావులు ఆరోపిస్తున్నారు. గాదే సాయికృష్ణను తమకు అప్పగించాలని, చంపేస్తే శవాన్ని అయినా ఇవ్వాలని, అది కుదరకపోతే కనీసం అస్థికలను అయినా అప్పజెప్పమని కన్నీళ్లతో వేడుకుంటున్నారు. బాధితులు మానవ హక్కుల సంఘాన్ని, హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు జూన్ 15వ తేదీలోపు గాదే సాయికృష్ణను కోర్టులో హాజరుపరచమని ఆదేశాలిచ్చింది. మాకేమీ తెలియదన్న కృష్ణలంక సిఐ నాగరాజుకు కోర్టు మొట్టికాయలు వేశాక రాజీ బేరాలు మొదలుపెట్టారు. త్వరలో నేను ఏసీపీని అవుతా, ఇప్పుడు ఈ గొడవ వద్దు, డబ్బిస్తా తీసుకోండి, సైలెంట్ అయిపోండని బాధితులను బెదిరిస్తున్నారు. బాధితులు మాత్రం మాకు డబ్బు వద్దు, న్యాయం కావాలి, మా బిడ్డ మాకు కావాలంటున్నారు. విజయవాడలో లాకప్ డెత్. గాదే సాయికృష్ణ కుటుంబ సభ్యులతో ప్రత్యేక లైవ్ కార్యక్రమం త్వరలో మీ నెంబర్ 1 న్యూస్లో. డోంట్ మిస్ ఇట్.